2025 అనేది లిటరల్ గా వరల్డ్ కి ఒక పెద్ద బ్లాక్ మార్గం మిగిలిపోవడం అనేది ఫర్ షూర్ జరుగుతుంది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు మా జనాలే ఫస్ట్, అమెరికన్ సిటిజన్సే ఫస్ట్, దాని తర్వాత ఎవరైనా అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అమెరికా దానికి ఒప్పుకొని అతన్ని ప్రెసిడెంట్గా చేసిందో, తను చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్స్ట్ సైన్ ఏంది అంటే తారిఫ్ అని చెప్పుకో. ఈ తారిఫ్ అంటే బేసిక్గా ఒక ప్రోడక్ట్ కి ట్యాక్స్ వేసి దాన్ని అమెరికాలో అమ్మడం అనమాట. అసలు ఈ తారిఫ్ అనేది ఎందుకు వేస్తారో తెలుసా? బేసిక్గా 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం. 2, రెవెన్యూ జనరేట్ చేయడం కోసం. అండ్ 3, ట్రంప్ కోసం. ఈ విషయంలో మనం కొంచెం డీటెయిల్ గా అసలు రెవెన్యూ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఒక కంట్రీ నుంచి అమెరికాకి వెళ్తుందో ఆబ్వియస్లీ అక్కడ ఒక ట్యాక్స్ కట్టి దాన్ని కన్జ్యూమర్కి తీసుకొస్తారు. సో ఇప్పుడు కన్జ్యూమర్ 60 రూపీస్ అనే ఒక మ్యాగీ ప్యాకెట్నే కాకుండా దాంతో ట్యాక్స్ కూడా కడతారు. ఈ ట్యాక్స్ దాని రెవెన్యూగా జనరేట్ చేసుకుంటా ఉంటారు. సో ఇలా ఒక కంట్రీ తారిఫ్ రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకుంటుందో మనం చూసాం. సో దీన్ని ఇండస్ట్రియల్ గా ఎలా డెవలప్ చేస్తారు. సపోజ్ మనం స్టీల్ అనే ఒక కమోడిటీని తీసుకు, ఇప్పుడు దీన్ని అమెరికాలో దీన్ని 70 రూపీస్ అక్కడ అమ్మే వాళ్ళు చూస్తారు. కానీ ఇండియా నుంచి చీప్ గా దొరుకుతుంది కాబట్టి ఇది అమెరికాలో అమ్మితే 60 రూపీస్కి అమ్ముతారు. సో ఈ ఎగ్జాంపుల్ లో మటుకు ఒక అమెరికన్ కన్జ్యూమర్ ఫర్ షూర్ ఇండియా ప్రోడక్టే తీసుకుంటారు, ఎందుకంటే చీప్గా ఉంటుంది, అందులోనూ బెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు అదే తారిఫ్ వేసి చూద్దాం. అదే 60 రూపీస్ ప్రోడక్ట్ ఇప్పుడు 75 అవుతుంది, కానీ అదే అమెరికన్ ప్రోడక్ట్ 70 రూపీసే ఉంది. ఇప్పుడు ఒక నార్మల్ లేమన్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఒక పర్సన్ అనేవాడు తక్కువ ప్రైస్లో ఏది ఉందో అది చూస్ చేసుకొని, సో ఇలా ఒక ప్రోడక్ట్ నుంచి రెవెన్యూ జనరేట్ అయ్యి డెవలప్మెంట్కి దోహదపడతా ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల జాబ్స్ ఎట్లా జనరేట్ అవుతాయి? సో ఒక మ్యానుఫ్యాక్చరర్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాంట్లో మనుషులు కావాలిగా. సపోజ్ సాఫ్ట్వేర్లో చూసుకుందాం, ఒక కంట్రీ ఇండియా నుంచి తక్కువగా దొరికే సోర్స్ చూసుకోకుండా అదే కంట్రీలో వాళ్ళకే జాబ్స్ పర్మనెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఈ విధంగా ఒక కంట్రీకి జాబ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసో లేదో, అమెరికా తారిఫ్ నుంచి $70 బిలియన్ అది జనరేట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అంత ఇంపాక్ట్ ఉన్న తారిఫ్ని ట్రంప్ ఇలా దాన్ని పెంచాడు. కొంచెం మన అమెరికా విషయం పక్కన పెడితే గ్లోబల్గా ఈ తారిఫ్ అనే విషయం ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. దీనికి మనం సింపుల్గా ఒక టొయోటా కార్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ టొయోటా కార్ అనేది మ్యానుఫ్యాక్చర్ ఆబ్వియస్లీ అమెరికాది అయినా, కానీ దాంట్లో ఉండే ఇంజిన్ జపాన్ది, దాంట్లో వాడే స్టీల్ ఇండియాది, దాంట్లో వాడే టైర్ థాయిలాండ్, అండ్ దాంట్లో వాడే ప్రతి ఒక్క పార్ట్ అన్నీ అమెరికాలో పుట్టినట్టయితే ఇదంతా జరగదుగా, ఈ వరల్డ్ ట్రేడ్ జరగదుగా, ఈ వరల్డ్ వార్లు అనేవి జరగవుగా. ఇలా ఒక టొయోటా కార్ వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి దాన్ని $30,000 అమ్ముతున్నారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ దీంట్లో కొంచెం ఏలు పెట్టి కెలికేసి దాన్ని $35,000కి చేస్తాడు. ఈ సేమ్ టొయోటా కార్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ వేసారో చూద్దాం. ఇండియాకి దాదాపు 25% ట్యాక్స్ వేశారు. సో ఇప్పుడు ఇండియాకి స్టీల్ 1000 రూపీస్ అనుకుంటే దీంట్లో 25% దీంట్లో 25% ట్యాక్స్ వేయడం వల్ల ఇది 1260 రూపీస్ అయింది. అలానే సౌత్ కొరియాకి 500 రూపీస్ బిఫోర్ తారిఫ్ అయితే ఈ ట్యాక్స్ వేయడం వల్ల 575 రూపీస్ సెన్సార్స్కి ఖర్చు అవుతుంది. థాయిలాండ్కి 10% తారిఫ్ వేయడం వల్ల 200కి దొరికే టైర్ 220 రూపీస్ అవుతుంది. జపాన్ ఇంజిన్ని కొనుక్కోవడం వల్ల, జపాన్ ఇంజిన్ ఇంపోర్ట్ చేయడం వల్ల 3000కి దొరికే ఇంజిన్ ఇప్పుడు 3300కి అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఒక ప్రోడక్ట్ 30,000 నుంచి $35,000కి ఈజీగా పెరిగింది. దీన్ని నేను ఒక్క కార్ గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ ఇమాజిన్ ఒక 100,000 కార్లు అవన్నీ అమ్ముడుపోవాలంటే. మీరు అనొచ్చు, అమెరికాకి వాళ్ళ బయర్స్ లేరా, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదా? సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇట్లా వీళ్ళని తీసేసి ఇట్లా వీళ్ళని పెట్టుకోవడానికి అంత ఈజీగా కుదిరితే ఇవన్నీ ఎందుకండి? అవ్వవు కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు సప్లై అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే వేరే కంట్రీస్ నుంచి మనం ఆపేస్తామో మన కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి. ఎవరి దగ్గర నుంచి మనం తెప్పిస్తున్నామో వాళ్ళని ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించాలంటే ఒక రోజు 2 రోజులు అయ్యే పరిస్థితి కాదు, దాదాపు సంవత్సరాలు పడుతుంది. సో ఇలా సంవత్సరం పాటు మనం చూసుకుంటే సప్లై అనేది ఫర్ షూర్ తగ్గుతా వస్తుంది. సో కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళకపోతే కన్జ్యూమర్ కొనలేడు. ఏ ఒక్క పార్ట్ మిస్ అయినా సరే దాని డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్క పార్ట్ లేకపోయినా సరే, ఒక్క సెన్సార్ లేకపోయినా సరే ఆ టొయోటా కార్ ఉండే వాల్యూ ఫర్ షూర్ పోతుంది. అదే విధంగా ఈ పర్చేస్ అనేది డిలే అవుతా వస్తాం. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక టొయోటా కార్ మీద ఇన్ని తారీఫ్ చేయడం వల్ల దాని సప్లై పోతుంది, దాని
డిమాండ్ పోతుంది, లాస్ట్కి ఆ కారోడు ఇక్కడ వద్దురా నాయన వేరే కంట్రీకి వెళ్ళిపోయి చేసుకుందాం, ఇదంతా మనకి ఎందుకు తలకాయ నొప్పి అని అనుకునే స్టేజ్ దాకా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే టైం దాదాపు 4 PM అవుతుంది. ఈరోజు April 6. మార్కెట్ షేర్ చూసుకుంటే S&P కానీ నిఫ్టీ కానీ ఏ స్టాక్ మార్కెట్ చూసుకున్నా, అది ఇండియా అయినా అమెరికా అయినా జపాన్ అయినా ఏ కంట్రీ అయినా సరే, దాదాపు $3 trillion ఓన్లీ యూఎస్ఏలో జరిగింది. మనీ ఇట్లా గాల్లో పోయింది. ఇది ఒక్క టొయోటా కార్తో ఆగుతుందంటే కాదు, ఫుడ్ ఇండస్ట్రీ అట్లానే. సో ఇలా మనం ఆలోచిస్తే, మనం ఎప్పుడైతే యాపిల్ ఫోన్ మనం అమెరికాకి వెళ్ళి మనం వచ్చే వాళ్ళతో తెప్పించుకుందాం అని అనుకున్న వాళ్ళకి దెబ్బ అయితే పడిందండో. సో ఇలా ఫుడ్ మీద, క్లోత్స్ మీద, ఎక్విప్మెంట్స్ మీద, కార్స్ మీద ఇన్ని విధాలుగా ఒక సప్లై అనేది, లాజిస్టిక్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వకుండా వస్తాయి. దీనివల్ల జాబ్స్ పోవచ్చు, కంపెనీస్ పోవచ్చు, రెవెన్యూ పోవచ్చు. లాస్ట్కి అమెరికా సూపర్ పవర్ అనే ఒక పదాన్ని, ఆ సూపరే లేకుండా అయిపోకపోవచ్చు. అసలు ఇండియాకి ఇదంతా బాగానే ఉంది అబ్బాయి. ఇండియాకి ఏం ఎఫెక్ట్ అంటారా? ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా నుంచి యూఎస్ఏకి దాదాపు $9.6 billion వర్త్ ప్రోడక్ట్స్ మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇంత ఇంపాక్ట్ పడుతుంది యూఎస్ఏకి. అంటే ఒక 26% టారిఫ్ వేయడం వల్ల ఆ $9.6 billion ఇంపాక్ట్ పడుతుందంటే ఇండియా జీడిపికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? సో జీడిపి సంగతి మాట్లాడుతున్నాం కాబట్టి జీడిపికి దాదాపు 0.2% జీడిపి మనకి ఎఫెక్ట్ అవుతుంది ఈ టారిఫ్ వల్ల. అలానే దీనివల్ల జాబ్స్ అనేవి ఎక్కువ పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుందో, మనకి ఇక్కడ నుంచి జనాలు అవసరం పడదు. ఎప్పుడైతే అవసరం పడదో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళని జాబ్స్ నుంచి తీసేయాల్సి వస్తుంది. మనం కొంచెం సెక్టార్ వైజ్కి వెళ్తే ఫార్మస్యూటికల్గా మనం ఫార్మసీ నుంచి కొంచెం మనం సేఫ్గా ఉన్నామని అనుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికి దాని మీద తారీఫ్ వేయలేదు, కానీ అయితే నేను వేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు. కానీ ఎక్కడో మనం ఆలోచించవచ్చు, దీనికి కనుక ఒక నెగోషియేషన్ ప్రాసెస్ జరిగితే ఇండియా కొంచెం డిప్లొమాటిక్గా, ఆప్టమిస్టిక్గా ఉండొచ్చు దీని మీద. బట్ మనం ఇదే టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్తే కొన్ని వర్త్ ఆఫ్ $billions మనం ఎప్పుడు పంపిస్తూ ఉంటాం యూఎస్ఏకి. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో చూసుకుంటే $13 billion మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఎఫెక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ చూస్తుంటే $2.5 billion అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆటోమేషన్ చూసుకుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ, ఇది ఎక్స్పోర్ట్ అవడం ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత ఇంపాక్ట్ ఉన్న ఇండియాకి ఇదే విధంగా జాబ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు స్టాక్ మార్కెట్ ఆబ్వియస్లీ క్రాష్ చూసే ఉంటారు. సమ్ $trillions జస్ట్ ఇట్లా గాల్లో పోయినట్టు పోయాయి. జస్ట్ గాల్లో పోయాయి. కొన్ని $trillions గాల్లో పోయాయి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పొటెన్షియల్ ఉందో ఈ తారిఫ్ చిన్న నెంబర్ చేంజ్ చేయడం వల్ల. దీనికి మళ్ళీ రెసిప్రోకేట్ తారిఫ్, 10% బేస్ తారిఫ్. దీంట్లో 10% బేస్ తారిఫ్ అయినా ప్రతి కంట్రీకి, కానీ దానికి రెసిప్రోకేట్ తారిఫ్ అంటే ఏంటంటే, సో మీరు ఇనే ఉంటారు రెసిప్రోకేట్ తారిఫ్ అని. 10% తారిఫ్ అయితే బేస్, అంటే ఎవరైనా సరే ఇంపోర్ట్ చేసుకుందాము, అమెరికాలో అమ్ముకుందాము అంటే 10% అయితే ఫర్ షూర్ కట్టాలి. కానీ కొన్ని కంట్రీస్ అంటే ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియాకి ఎగ్జామ్షన్ ఉందండి. అండ్ అట్లానే రష్యన్కి ఎగ్జామ్షన్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద ముందుగానే చాలా శాంక్షన్స్ జరిగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు అని అనుకొని ఉండొచ్చు. అందుకే లేదు అంటే రష్యా హెల్ప్ ఫర్ షూర్, రష్యా హెల్ప్ అమెరికాకి కావాల్సి ఉండొచ్చు, అందుకే వేయకపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా తారిఫ్స్ అనేవి కొన్ని కంట్రీస్కి రెసిప్రోకేట్ తారిఫ్ అనేది మళ్ళీ పడ్డాయి. అదే నేను ఇందాక నుంచి 25% అంటున్నాను ఇండియాకి. అట్లానే చైనాకి 34% ఉంది, కొన్ని కంట్రీస్కి 30 ఉంది, కొన్ని కంట్రీస్కి 40 ఉంది. ఇది బేస్డ్ ఆన్ కేటగిరీ. అసలు రెసిప్రోకేట్ తారిఫ్ వేయడానికి మెయిన్ రీజన్ ట్రంప్ చెప్పేది ఏంటి అంటే, ఒకటి ఇండియా, సపోజ్ మనం ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ అయితే ఈ మాట అన్నాడు. ఇండియాలో ఓవరాల్గా
అమెరికా ప్రోడక్ట్స్ మీద వేసే తారీఫ్ యావరేజ్గా 50% ఉంది. సో నేను ఎందుకు వేయకూడదనే ఉద్దేశంతో ఆయన రెసిప్రోకేట్ తారీఫ్ అయితే వేసాడు. ఇలా తారీఫ్ మీద తారీఫ్ వేసేపాటికి లాస్ట్కి రిసెషన్స్ రావడం, జాబులు పోవడం, ఎంతోమంది యాక్టివిస్టులు బయటపడడం, చాలా ర్యాలీస్ జరగడం, కంట్రీసే వరల్డ్ ట్రేడ్ సపరేట్ అయిపోవడం, ఎన్నో ఇంపాక్ట్స్ జరిగినాయి. ఇవన్నీ జరగకూడదు, ఇవన్నీ ప్రాపర్గా చెయ్యాలి అంటే దీనికి ఒక నెగోషియేషన్ అవసరం. దీనికి ఓన్లీ సొల్యూషన్ నెగోషియేషన్. ఇండియన్స్ అయితే ఆప్టమిస్టిక్గా ఉండొచ్చు, ఎందుకంటే మనం రెసిప్రోకేట్ తారీఫ్ వేయలేదు. కానీ చైనీస్ అయితే అలా లేరు. వాడు ఆల్రెడీ వేసేసారు కూడా. దాదాపు ఎంతైతే 34% అమెరికాకి చైనా వాళ్ళకి ఛార్జ్ చేశాడో అదే విధంగా చైనా వాళ్ళు అమెరికా వాళ్ళ ప్రోడక్ట్స్ మీద 34% ఛార్జ్ అయితే ఇస్తున్నారు. సో ఇలా ఒక వరల్డ్ ట్రేడ్ అనేది, కొన్ని కంట్రీస్ అనేవి డిపెండ్ అయ్యి ఉన్న అమెరికా మీద ట్రంప్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కొంచెం కామెంట్లో పింగ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఐ థింక్ షేర్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు కాబట్టి. ఈ ఛానల్ నేను పెట్టింది ఒకటి, మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అండ్ మనలాంటి ఒక లేమ్యాన్ పర్స్పెక్టివ్గా తీసుకొచ్చి అర్థం చేపించడం అనేది మెయిన్ కాన్సెప్ట్గా ఈ ఛానల్ అయితే పెట్టాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి తర్వాత బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.